ప్రస్తుతం 24 గంటలు కాదు, 1 సెకనులోని ముందుకు. హుజూర్ నగర్ రోడ్డు బైపాస్ పక్కన కీర్తి శేషులు గాలి రమేష్ నాయుడు బ్రదర్స్ స్థలం నందు 17వ రోజు 500 మంది స్వాములకు అన్నదానం చేయడం జరిగింది. ఈ రోజు స్వాములకు పిల్లుట్ల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా అన్నదాతగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్నదానం మహాదానం అని, యువత చెడు మార్గంలో పయనించకుండా భక్తి మార్గంలో పయనించడం శుభపరిమాణం అని ఆయన అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా స్వామి ఏ స్వామి ఇక్కడ ఇష్టం స్వామి వారి పేరు పూజా కార్యక్రమం నిర్వహించి ఏ పేరు గోత్రనామాలతోని పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కొంచెం అది అరుగుతున్నట్టేనా 70 మొత్తం ఫ్రోల్ అడుగు సరిపడు పప్పు ఉంటుంది పప్పులు సిరనా ఇది చూసుకో సార్. మొత్తం పంపించాలి కదా. కాదు కాదు అందరూ వస్తారు, ఒకటి కాదు. ఇది అటు పంపించాలి కదా, మళ్ళా పేపర్లో పంపారు. అందరూ యాడ్ వేస్తున్నాం, యాడ్ అయిపోతున్నాం. యాడాను మన ఇందులో టీవీ రేపిస్తున్నాం. ఏ సాంగ్కి వేసింది వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఫోటోలు వస్తున్నాయి రోజు రేదుగా, అన్ని పేపర్లు వస్తున్నాయి కదా. సాక్షులు ఫోటో వస్తుంది, ఈనాడు వస్తుంది. ఈనాడు రాదు, సాక్షి వస్తుంది. తల్లిదండ్రుల మరణాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తర్వాత రాజు రమేష్ నాయుడు గారు, రాజు శ్రీనివాస నాయుడు గారి ఆచార్య నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో సహకారం చేస్తున్న నజీమడ మోహన్ స్వామి గారు, శ్రీనివాసరావు స్వామి గారు, అట్లాగనే నాగేశ్వర రెడ్డి గారు, మనకి నాగరాజు గారు, వెంకటరావు స్వామి గారు, శివస్వామి గారు, అట్లాగనే మనకి అన్నదాన కార్యక్రమాలు సహకారాలు అందించడం జరుగుతాయి. స్వామి శరణమయ్యప్ప. అట్లాగే మనకి స్వామికి ఈ రోజు కావాల్సినంత కూరగాయలు 20 కేజీల కందిపప్పు స్వామికి కార్తికేయ గారు మన స్వామికి అన్నదాన కార్యక్రమానికి వీరం జరిగింది. స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వాళ్ళ కోసమే సార్ మనం పప్పు పెట్టేది, ఇది పెట్టిన వాళ్ళ కోసం రెడ్డి సార్ అన్న సార్, వాళ్ళ కోసమే పెట్టేది మొత్తం. అంటే దాన్ని బట్టి చూసి పెట్టు, అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అందరు కావాలి చూసిన ఒకసారి అందరు సామాన్లు కొంటారు. మళ్ళీ ఇలా షాడా ఉప్పు వేస్తారు ఒకటే, అది పడదు. కొంతమంది గ్యాస్ ఉన్నది షాడా ఉప్పు అయిపోదమ్మా, ఇలా పడదు గ్యాస్ ఉన్నది. అంటే ఎవరు ఎక్కువ ఎత్తురు కూరలు, ఎవరు ఎక్కువ అన్నం పెడతారు చూస్తున్నాయి. ఇలా సార్ బాగున్నా దీపావళి సాయంత్రం వచ్చారు, వచ్చారా? రండి మాట దగ్గర. శుక్రవారం రోజు సాయంత్రం మా అబ్బాయి సార్ ఫస్ట్ బర్త్డే చేస్తున్నాం మన ఇంటి దగ్గరే. మీకు తెలుసుకోమండి, అదే వెనకాల తిరుమల అనుకోవాలి.
అవునా రండి తప్పకుండా శుక్రవారం సాయంత్రం వెళ్ళండి అదృష్టం లేదు సార్ లేదు మరి అలా పోవాలా అది మాట జరుగుతుంది మన ఇంటి దగ్గరే అటు పోవాలా గడిపాలి సాయంత్రంగా ఏమో మనకు ఆల్రెడీ పిలుపు వచ్చింది మ్యాగ్జైట్ నుండి మనకంటే సామని అడుగులో పెట్టిస్తుంది 2 పిలుపులు ఉన్నాయి ఈరోజు పెట్టుకోవాలి అర్థం కాదు స్వామి వెళ్ళిపోతున్నా మళ్ళా మన పట్టుకుని అవకాశం ఉంటే పోస్ట్పోన్ చేసుకో చేసుకోవచ్చు అది దర్శనం ఆస్పర్శం కూడా వచ్చే అవకాశం ఉంటుంది